మీకు యుద్ధంలో చేరిన 6 నెలల్లోనే వీరమరణం పొందిన వీరుడు ఎవరో తెలుసా? అతనే సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేత్రపాల్ గారు. ఇతను 1950 అక్టోబర్ 14న పూణేలో జన్మించాడు. ఆయన తండ్రి కూడా సైన్యంలో బ్రిగేడియర్గా పనిచేశారు. ఆయన నేషనల్ డిఫెన్స్ అకాడమీ మరియు ఇండియన్ మిలిటరీ అకాడమీలో శిక్షణ పొందారు. 1971 జూన్ 13న ఇండియన్ ఆర్మీలో చేరారు. ఆర్మీలో చేరిన 6 నెలల్లోనే యుద్ధంలో వీరమరణం పొందారు. ఆయన 17 పూనా హార్స్ రెజిమెంటల్లో పనిచేశారు. 1971 భారత్ పాకిస్తాన్ బసత్తర్ యుద్ధంలో శేఖర్గఢ్ సెక్టర్లో అరుణ్ పాల్గొన్నారు. అప్పుడు ఆయన వయసు కేవలం 21 సంవత్సరాలు మాత్రమే. కానీ ఆయన యుద్ధంలో అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించారు. వారి ట్యాంకు 3 సార్లు దెబ్బతిన్నా ఆయన పోరాటాన్ని ఆపలేదు. పాకిస్తాన్ పఠాన్ ట్యాంకులపై విజయం సాధించి 10 శత్రు ట్యాంకులను ధ్వంసం చేశాడు. తన మండుతున్న ట్యాంకును వదిలి రమ్మని ఆదేశాలు వచ్చినా ఆయన అంగీకరించలేదు. ఉన్నతాధికారితో అతను చెప్పిన చివరి మాటలు, లేదు సార్, నేను నా ట్యాంకును వదులుకోను. నా ప్రధాన తుపాకీ ఇంకా పనిచేస్తోంది. ఈ బాస్టర్డ్లను నేను వదిలిపెట్టను అన్నారు. ఆయనకు దేశంలో అత్యున్నత సైనిక పురస్కారం పరమవీర చక్ర లభించింది. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఆయన యుద్ధ ట్యాంకు స్మారకంగా ఉంది.